దేనికో దానికి ఒక ఇజంలో ఉంటే నాకు మనుషులు కనబడరు సార్. మీరు కరోనా అంటారు, మలేరియా అంటారు, డెంగ్యూ అంటారు, క్యాన్సర్ అంటారు, ఇంకేదో అంటారు. అవన్నీ బాగు చేయొచ్చు. ఏదో రోగం కంటే పెద్ద రోగం ఉందా, ఇంకోటి ఉందా అని నేను ప్రశ్నించింది. కాబట్టి రోగమా పెద్దది, పేదరికమా? నువ్వు మనిషి అని గుర్తొచ్చినప్పుడు సాటి ప్రజల గురించి నువ్వు ఆలోచిస్తావు. నడి ఎండలో చిన్న పిల్లలు పట్టుకొని వేల కిలోమీటర్ నడిచిపోతా ఉంటే చూస్తూ కూర్చుంటాం. మనం ఆ రోజులు తలుచుకుంటే అట్లాంటి ఒక రోజుల్లోని మనం మానవ జీవితం మళ్ళీ మామూలు స్థితిలోకి వస్తుందా? పూట అయితే ఆ పాట విన్న తర్వాత నాకు అనిపించింది ఏంటంటే మీ లోపల ఒక కమ్యూనిస్ట్ భావజాలం ఉందేమో అనేటువంటి అనుమానం నాకు కలుగుతుంది. అంటే ఎందుకంటే దేశమేమో పెద్దదాయే, బతుకులేమో చిన్నవాయే అనే వరకు అక్కడ ఆ పేదరికం, మన దేశంలో ఉన్నటువంటి ఆ పేదరికాన్ని వ్యక్తపరుస్తుంది. అంటే ఇటువంటి భావజాలమైనటువంటి అనేకమైనటువంటి పుస్తకాలు చదవడము, లేకపోతే చాలా డీప్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళ లోపల నుంచి వచ్చేటువంటి వాక్యాలాగా కనిపిస్తూ ఉన్నాయి. సో మీకు అంటే మీ బాల్యం ఎలా స్టార్ట్ అయ్యింది? అంటే బాల్యం ఎలా కొనసాగింది? మీ కుటుంబ నేపథ్యం ఏంటి అసలు? నేను బేసిక్ డెమోక్రటిక్ సార్, నాట్ కమ్యూనిస్ట్. అట్లా అనిపించింది. నేను కమ్యూనిస్ట్ కాదు, నేను డెమోక్రటిస్ట్, హ్యూమనిస్ట్. నేను ఇజాలకి చాలా దూరంగా ఉండే మనిషి నేను. కమ్యూనిజం, హిందూయిజం, ముస్లింజం, క్రైస్తవిజం, ఇజాలకి చాలా దూరంగా ఉంటాను నేను డెమోక్రటిక్ బాగా. తర్వాత హ్యూమనిస్ట్. నేను హ్యూమనిస్ట్ కాబట్టి అంటే నేను సాటి మనుషులను ఎంత ప్రేమిస్తానంటే కులం మీదనో, మతం మీదనో, దేశం మీదనో, ప్రాంతం మీదనో ఏమి లేకుండా సాటి మనుషులను నేను ప్రేమిస్తానంట. ఒక మనిషిగానే ప్రేమిస్తాను. దాని పరంగా నేను ఆ పాట చేసిన. నేను ఒక పార్టీకో, ఒక సిద్ధాంతానికో, ఒక దానికో కట్టుబడి ఉంటే నేను ఆ పాట పాడేవాడిని కాదు. ఎందుకు అంటే పాలకులు చేసింది అప్పుడు నాకు నచ్చుతుంది. కరోనా వ్యాప్తి కాకుండా లాక్డౌన్ పెడితే వీళ్ళు కరోనా వ్యాప్తి చేస్తురేంది అని చాలా మంది మాట్లాడినారు సార్. అప్పుడు నేను దేనికో దానికి ఒక ఇజంలో ఉంటే నాకు మనుషులు కనబడరు సార్. నిజంగా కనబడుతున్నట్టు సిద్ధాంతాలు, దాని కట్టుబాట్లు, దాని ఆచారాలు, దాని వ్యవహారాలు, దానికి ఉన్న బాటం లైన్స్ ఇవే కనబడుతున్నాయి. నాకు ఇవన్నీ లేకుండా కులం కానీ మతం కానీ నేను ఒక మనిషిగానే చూస్తాను. అప్పుడు నడిచిపోతున్న వాళ్ళందరూ ఈ దేశ పౌరులు అత్యంత బాధలో నా సాటి దేశ పౌరులు నడిచిపోతున్నారు. దీన్ని ఎవ్వరు అర్థం చేసుకోవట్లేరు. కానీ దేశం చాలా గొప్పది మనది అని చెప్తున్నారు. కానీ ఈ రోడ్డు మీద చిన్న చిన్న మూటలు పట్టుకొని అత్యంత పేదరికులతో నడిచిపోతున్నారు. దేశం గొప్పదని చెప్పుకుంటే ఏమొస్తుంది? దాంట్లో ఒక బాటం లైన్ ఉంటుంది సార్. చాలా మంది దాని మీద వ్యాసాలు రాశారు, చాలా మంది దాన్ని విశ్లేషించారు. బాటం లైన్ ఏంటంటే పేద రోగం కంటే పెద్ద రోగం ఉన్నదా? మీరు కరోనా అంటారు, మలేరియా అంటారు, డెంగ్యూ అంటారు, క్యాన్సర్ అంటారు, ఇంకేదో అంటారు. అవన్నీ బాగు చేయొచ్చు. కానీ పేదరికాన్ని, పేద రోగాన్ని అది రోజు సంవత్సరాలు పెరుగుతానే ఉంది తప్ప అది తగ్గట్లేదు సార్. పేదరికం అనేటువంటిదే ఒక పెద్ద రోగం. పేద రోగం కంటే పెద్ద రోగం ఉందా, ఇంకోటి ఉందా అని నేను ప్రశ్నించిన. ఎందుకు తెలుసా సార్? కరోనా లాక్డౌన్ విధిస్తే మనం అందరము పేపర్ వస్తే పేపర్ కూడా కలిగినారు సార్. మనల్ని అసలు ఎవరిని రానివ్వలేదు. ప్రతి శుభ్రం చేసి 5-6 సార్లు పెట్టుకొని ఇట్లా. కానీ ఇదే సేమ్ టైంలో ఆహార పొట్లాల కోసం పేద ప్రజలు కిలోమీటర్ల లైన్ నిలబడ్డారు ఒక ఆహార పొట్లం కోసం సార్. మనం ఏదైతే 10 సార్లు చేతులు కట్టుకుంటామో అదే వాతావరణంలో అదే రోజుల్లో ఒక ఆహార పొట్లం కోసం ప్రజలు కిలోమీటర్ల లైన్ కట్టినారు సార్. కాబట్టి రోగమా పెద్దది, పేదరికమా? పేదరికం కంటే పెద్ద రోగం ఏదీ లేదు, ఈ భూమి మీదనే లేదు. ఏ వైరస్ అసలు పేద రోగం కంటే వైరస్ మించింది లేదు అసలు. కాబట్టి దాంట్లో అది రాశాను నేను. ఏదో అందుకే దేశమేమో గొప్పదాయే, మా బతుకులేమో చిన్నవాయే.
అంటే దేశంలో చాలా పెద్దది, చాలా పెద్దది, గొప్పది, గొప్పది, వైభవం మనది, వైభవం ఎంతో వైభవం ఉన్నట్టు అనుకుంటాం. కానీ ప్రజలు ఘోరమైన పరిస్థితిలో ఉన్నారు. Yes, yes. కానీ చెప్పాల్సి వచ్చింది. ఏం లేదు సార్, ప్రజలకు ఏడుస్తే, ప్రజలు ఎవరైనా ఏడిస్తే సార్, ఏడిస్తే వాళ్ళకు మేము మనిషిని అని గుర్తొస్తున్నట్టు. నువ్వు మనిషి అని గుర్తొచ్చినప్పుడు సాటి ప్రజల గురించి నువ్వు ఆలోచిస్తావు. కాబట్టి మనుషులు దుఃఖపడాలి, దుఃఖానికి గురి కావాలి. అది ఎట్లా ఏడిస్తే అప్పుడు అర్థమవుతుంది. అరే ఎదుటి బాధ ఎప్పుడు అర్థమవుతుంది నీకు. నేను ఏడిస్తే అది సేమ్ సిచ్యువేషన్ కూడా వాడికి వచ్చింది కదా, వాడిని ఎందుకు నేను అర్థం చేసుకోలే అనేది వస్తుంది. కాబట్టి మనుషులు ఏడిస్తే ఎదుటి వాళ్ళ దుఃఖము అర్థమవుతుంది. మనుషులు ఏడవాలని కోరుకున్నాను నేను. కాబట్టి వెక్కి వెక్కి ఏడవాలి. ఏడిస్తేనే వీళ్ళకి ఏమైనా జరుగుతుంది, ఆ దుఃఖంలో వాళ్ళకి ఏమైనా చేస్తారు. ఇంట్లో వాళ్ళు ఎవ్వరు ప్రశాంతంగా ఉండొద్దు, అసలు నిద్రపోవద్దు అనుకున్నా నేను. ఎందుకంటే నడి ఎండలో చిన్న పిల్లలు పట్టుకొని 1000 కిలోమీటర్లు నడిచిపోతా ఉంటే చూస్తూ కూర్చుంటాం మనం. అవును కదా అని 3 రోజులు సార్, అది 150 లైన్స్ రాసిన నేను. 150 లైన్స్, దాంట్లో 6 భాగాలు ఉంటాయి. దేశం గురించి చెప్పాలి, పేదల గురించి చెప్పాలి, వలస గురించి చెప్పాలి, రోగం గురించి చెప్పాలి, ఎందుకు పోతుందో చెప్పాలి. ఇవన్నీ డివిజన్ చేసుకుని, నేను స్వయంగా రైటర్ని కాబట్టి, సింగర్ని కాబట్టి, మ్యూజిషియన్ కాబట్టి, సో దాంట్లో మ్యూజిక్ లేదు కదా, అంటే అదే అంటున్నా. గొరటి వెంకన్న ఒక దాంట్లో మాట్లాడుతూ, నువ్వు ఎంత ప్రొఫెషనల్ అంటే రవి, హైలీ ప్రొఫెషనల్ నువ్వు. ఎందుకు అంటే ఒక పాటని ఎట్లా బయటకు పంపించాలి అనే నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ పాట ఎట్లుండాలనేది ఒక ప్రొఫెషనల్ ఆలోచిస్తాను. నేనే మ్యూజిక్ డైరెక్టర్ సార్, నాకు అప్పుడు స్టూడియో ఉంది స్వయంగా, నేనే సౌండ్ ఇంజనీర్, అన్నీ నాకు అందుబాటులో ఉన్నాయన్నట్టు. అయినా సరే దాని వెనుక నేను ఇన్స్ట్రుమెంటేషన్ చేయలేదు. ఎందుకు చేయలేదంటే ఆ పాట ఇన్స్ట్రుమెంట్ చేసి ఉంటే అది బతికేది కాదు, అది రెగ్యులర్ పాట అయిపోయింది. దానికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉండొద్దు, ఇన్స్ట్రుమెంటేషన్ ఉండొద్దు అని నిర్ణయం తీసుకోవడానికి నాకు 1 రోజు పట్టింది. ఎందుకంటే ఒక పాట ఎట్లా ఉండాలి అనేది నాకు తెలిసి యాజ్ ఎ మ్యూజిషియన్గా. కాబట్టి దానికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉండొద్దు. ఆ రోడ్డు మీద నడిచిపోతున్న వాళ్ళు పాడినట్టే ఉండాలి. రోడ్డు మీద నడిచిపోతున్న వాళ్ళకి మ్యూజిక్ ఉంటుంది సార్, ఇంకా ఉండదు. దట్ ద కాస్ట్. డైరెక్ట్ గా ఆ పదాలు జనాల యొక్క హృదయాల్లోకి దూసుకెళ్ళిపోయినాయి అన్నమాట. ఇంకా ఎక్కడ మ్యూజిక్ గానీ ట్యూన్ గానీ అసలు అది వింటుంటేనే కళలో తెలియకుండానే ఒక వాటర్ వచ్చేస్తాయి అన్నమాట. అది ఇంకొకటి ఏంటంటే వాయిస్ మించిన ఇన్స్ట్రుమెంట్ లేదు సార్. ఇన్స్ట్రుమెంట్ లేదు. ఎస్, వాయిస్ మించి, వాయిస్ పలికినంత దుఃఖం, పెయిన్ ఏ ఇన్స్ట్రుమెంట్ పలకదు. కాబట్టి దీనికి మించిన ఇన్స్ట్రుమెంట్ లేదు నా దృష్టిలో. కాబట్టి నేనేమనుకున్నా, దీనికి వేరే ఇన్స్ట్రుమెంట్ అవసరం లేదు అని ఆ పాటను అట్లా వదిలేసింది. కాబట్టి అది బతికింది. లేదా దాని ఇంకా రిథం కొట్టు, మ్యూజిక్ చేసి, ఇన్స్ట్రుమెంట్ చేసి ఉంటే ఆ పాట అది ఎక్కడో. అసలు చెప్పాలంటే ఆ ప్రతి పదము ఒక వజ్రం లాగా దూసుకెళ్ళిపోయింది అనమాట. పదం చెప్పాలి మీకు, ఆ పాట నేను ఇదే సెల్లో పాడినా, అది స్టూడియోలో పాడిన పాట కాదు. అయితే అందరికీ సాధ్యం కాదు. ఎందుకు కాదు అంటే నేను యాజ్ ఏ సౌండ్ ఇంజనీర్, నేను ప్రొఫెషనల్ సౌండ్ ఇంజనీర్ కాబట్టి ఈ పాట ఈ సెల్లో వాడినా దాని అవుట్పుట్ నేను ఇవ్వగలుగుతాను. దీనిలో ఏకేఎస్ఎం ప్రొడక్షన్ ఇదే సెల్లో వాడినా సార్, నేను స్టూడియో కూడా పోలేదు. కానీ కొన్ని లక్షల హృదయాలను కదిలించినటువంటి, కాకపోతే దానికి టెక్నీషియన్స్ కొందరు నేను సపోర్ట్ తీసుకున్నా. ఎడిటర్ ప్రసాద్ ఉంటాడు, దానికి ఇంకో తమ్ముడు ఉంటాడు, కొందరు వర్క్ చేసే దానికి. అయితే ఆ పాట ఏ ఉద్దేశంతో నేను నిద్రపోలేదు. 3.5 days పట్టింది. 3.5 రాస్తూనే ఉన్నా, తినలేదు. సరే మీకు గమనిస్తే అప్పుడు నా ఇంటర్వ్యూ చూస్తే మీకు అర్థమైతే నేను చాలా తిన్ అయిపోయి ఉంటాను. చాలా బాగా ఉన్నా. ఎందుకంటే ఆ పాట నా మీద అంత ప్రభావం. ఒక 7 kgs తగ్గింది సార్ 3 days లో. 7 kgs బాడీ మొత్తం, అసలు మొత్తం శ్వాస అంటే అది చెప్పకపోతే నిద్ర పట్టదేమో అన్నంత భయం, బాధ.
బాధ, అంత బాధ అని వెంటాడేది. కానీ ఇప్పుడు అనిపిస్తుంది ఆ రోజులు తలుచుకుంటే, అట్లాంటి ఒక రోజుల్లోని మనం మానవ జీవితం మళ్ళీ మామూలు స్థితిలోకి వస్తుందా, అసలు మామూలు స్థితికి వస్తుందా అనేటువంటి ప్రశ్న, అసలు ఇంకా ప్రపంచం ఏమవుతుందో అనేటువంటి భయం కూడా చాలా. కానీ సివిలైజేషన్లో, నాగరికతలో మానవ జాతి ఇట్లాంటి ఎన్నో ఎదుర్కొంటాను. ఇట్లాంటి ఇంకొక 1,00,000 వచ్చినాయి ఇంకా ధైర్యం ఉండాలి అంతే. అంతేనా? ఎవరైనా సరే. అప్పుడు నేను చాలా రోడ్ల మీద ఉన్నాము, చాలా చోట్ల తిరిగినాం, చాలా క్యాంప్స్ పెట్టినారు, అద్భుతంగా పనిచేసిండ్రు, చాలా ఎన్జిఓస్ పనిచేసినాయి. చాలా గొప్ప విషయం. అసలు మనుషులు చాలా కైండ్గా ఉంటారని అర్థమైంది ఆ పాటతో. రోడ్ల మీద ఇంట్లో వాళ్ళందరూ బయటకు వచ్చారు సార్. పెద్ద ఓఆర్ఆర్ దగ్గర పెద్ద క్యాంప్స్ పెట్టినారు సార్. చాలా ఆ పాట విని లక్షల కోట్లు ఖర్చు పెట్టిన వాళ్ళు ఉన్నారు, బస్సులు పెట్టిన వాళ్ళు ఉన్నారు. మీకు కొన్ని చెప్తాను నేను, ఆశ్చర్యంగా ఉంటుంది. ఆ పాట విని లక్షల రూపాయలు ఖర్చు పెట్టిన వాళ్ళు ఉన్నారు. దాంట్లో శేఖర్ కమ్ముల గారు ఒక 50 లక్షలు ఖర్చు పెట్టినాడు సార్. అశ్వన్ దత్ వాళ్ళు, నాగాశ్విన్ వాళ్ళు, ప్రియా దత్, స్వప్న దత్ వాళ్ళు ఒక 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టుంటారు. అట్లా ఎంతో మంది ఖర్చు పెట్టారు. వాళ్ళకి తోచినంత వాళ్ళ ఫైనాన్షియల్. ఒక్క బస్సు పంపించాలంటే లక్షలే, 1,35,000 రూపాయలు సార్ బీహార్కి. అట్లా కొన్ని 10ల బస్సులు పెట్టినారు, ఎంతో మంది. అసలు చెప్పడానికి లేదు సార్. అది అసలు మెయిన్ ప్రాబ్లం ఏంటి, ఎక్కడ ఉందనేటువంటిది మీ ఆ పాట రిలీజ్ అయిన తర్వాత కొన్ని లక్షల మందికి అసలు ప్రాబ్లం ఇక్కడ ఉందా, అసలు మనం సేవ్ చేయాల్సింది ఇక్కడ అని చెప్పి ఒక రియలైజేషన్ వచ్చింది అన్నమాట. అసలు బయటకు వచ్చిన జనాలు అప్పుడు అసలు ఊహించలేదు అటువంటి ప్రాబ్లం అనేటువంటిది ఒకటి క్రియేట్ అవుతుందా, ఉన్నదా అనేటువంటి ఊహ కూడా అందలేదు. ఎప్పుడైతే ఆ పాట రిలీజ్ అయిందో, లక్షల మందికి చేరిపోయిందో, అప్పుడు ఇంకా అందరు ఒక్కొక్కరుగా కదిలి మొత్తానికి వాళ్ళ తోచినంత చేశారు. చాలా మొత్తానికి ఇంపాక్ట్ అయితే అసలు చాలా. మీకు గమ్మతం, నాకు చాలా అద్భుతమైన మెసేజ్ వచ్చేటి. చాలా మంది 1,000 మందితో మాట్లాడినా, ప్రతి దగ్గర మాట్లాడినా, ప్రతి వాళ్ళతో మాట్లాడినా, మీకు తోచిన చేయండి. చాలా మంది దేశాల నుండి ఫోన్ చేసిన, జర్మన్, స్వీడన్, యుఎస్, బ్రిటన్, ఎన్నో దేశాల నుండి. వాళ్ళందరూ ఏం మాడతారు, అన్నా నేను ఇక్కడ ఉన్నా, నాకు ఈ పాట వింటే నడిచి రావాలనిపిస్తుంది, అసలు విడిచిపెడితే నడిచిపోతా అంటే వెక్కి ఏడుస్తున్నాను నేను, మా అమ్మ నాన్న ఎట్లున్నారు అసలు ఉంది, నేను మీకు డబ్బులు పంపిస్తాము, మీరు ఏమన్నా చెయ్యండి ఎవరికన్నా. అట్లా లేదు మీరే చేయొచ్చు స్వయంగా అని చెప్పి అట్లా కొన్ని లక్షల రూపాయలు మేము ప్రజలకు ఇచ్చినామంటే, దాని నుండి నేను 1 రూపాయి కూడా తీసుకోవద్దని చెప్పి అప్పుడు నిర్ణయం తీసుకున్నాము. నా భార్య నేను కూర్చొని మాట్లాడుకున్న సందర్భం కూడా ఉంది. ఇంతమంది డబ్బులు ఇస్తా అంటారు కదా, అట్లా లేదు. ఇది ఈ దేశ ప్రజల దుఃఖం సార్. అది అదే దేశ ప్రజల దుఃఖం. మీరు అన్నది ఒక గొప్ప మాట అన్నారు కదా, అది మనం పేదరికం మించినటువంటి రోగం ఉన్నదా అని. పేదరికంగా ఉంటే ఒక్క అతనే కాదు, అతని ఫ్యామిలీ మొత్తం సఫర్ అవుతుంది. కాబట్టి వాళ్ళకు బస్సులు పెట్టండి, వాళ్ళకు ఫుడ్ పెట్టండి, వాళ్ళకి సౌకర్యాలు ఇవ్వండి, వాళ్ళకి చెప్పులు. అట్లా చెప్పులు ఎంతో మంది కొత్త చెప్పులు సార్, కొన్ని 100,000 జతలు కొనుకొచ్చి పెట్టేవాళ్ళు వేసుకోపోమని. అసలు ఎంత అద్భుతంగా ప్రజలు అంటే ఎంత కైండ్గా ఉంటారు. మనిషి చాలా కైండ్గా ఉంటాడు. కొన్నిసార్లు అది నిర్ధారణ ఉండొచ్చు, పట్టింపులంతా అనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే ఇట్లాంటి పాట వచ్చింది అప్పుడు అర్థమవుతుంది, అదే నేను మంచి కదా, ఇంతమంది బాధపడుతుంటే ఎట్లా. మనుషులు చాలా అద్భుతం. మనిషి తప్ప ఈ భూమి మీద అందమైంది లేదా గౌరవించదగ్గది లేదా ప్రేమించదగ్గది ఏది లేదనిపిస్తుంది నాకు. మనుషులే ముఖ్యం, అత్యంత ముఖ్యం. అంతేనా? చాలా ముఖ్యం, మనుషులే చాలా ముఖ్యం. సార్ మీ ఫేవరెట్ పుస్తకం ఏంటి సార్? నా ఫేవరెట్ పుస్తకము స్పార్టకస్ అండి. హోంవర్డ్ ఫాస్ట్ రాసిండు. హోంవర్డ్ ఫాస్ట్ రాసినాడు స్పార్టకస్. సో మీరు ఎన్నో పుస్తకాలు చదువు ఉంటారు కదా. సో అసలు లైఫ్ లో ఆనందం అంటే ఏంటి సార్? అసలు ఆనందం అంటే ఏంటి? అసలు మనిషికి ఆనందం కోసమే కదా ఏదైనా చేసేది. ఇప్పుడు దుఃఖం గురించి మీకు తెలిస్తే ఆనందం తెలుసా సార్? ఆనందం యొక్క విలువ తెలుసు. దుఃఖం తెలియాలి. దుఃఖం తెలిస్తే ఆనందం అంటే ఏంటి? ఇప్పుడు దుఃఖం కూడా ఒంటరిగా ఉండదు సార్, ఆనందం కూడా ఒంటరిగా ఉండదు. అందరూ ఏమనుకుంటారు, వ్యక్తిగత ఆనందాల గురించి అవి ఆనందం అనుకుంటారు. కాదు సార్. ఎందుకంటే దుఃఖం వ్యక్తిగతమైంది కాదు, సామూహికమైంది అని చెప్తాను. అంటే నాకు ఏదైనా సరే సమూహంగానే అర్థమవుతుంది, ఒక్కడిగా అర్థం కాదు. ఆనందం కూడా అంతే. ఇప్పుడు ఇండివిజువల్గా మీరు ఏం చేసినా అది చాలా మంది
అందరు చూసేది ఇండివిజువల్గా వాళ్ళ గెయిమ్స్ కావచ్చు, వాళ్ళ అచీవ్మెంట్స్ కావచ్చు, దాని మీద వాళ్ళు సంతోషం ఆనందం పొందుతారు. ఎస్. కానీ ఇప్పుడు నాలాంటోడు నాకు ఆ వ్యక్తిగత అంశాలు పెద్ద పరిధిలోకి రావు. నాకేమైంది అంటే ఎవరికన్నా వర్క్ చేసినప్పుడు, ఎవరికన్నా నేర్పినప్పుడు, ఏదైనా చెప్పినప్పుడు, ఎవరికన్నా మాట సాయంగా, చేసినప్పుడు ఆనందం అంతా కూడా ఎదుటి వాళ్ళతో పనిచేసినప్పుడే ఉంటుంది సార్. అదే. వ్యక్తిగత ఆనందాలు ఏముంటుంది సార్? ఏముంటుంది చెప్పండి. దాన్ని అందరూ సెలబ్రేట్ చేసుకోవచ్చు, చాలా మంది సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ నేను ఏమంటానంటే అది అందరేసేది. ఇప్పుడు పర్సనల్ అచీవ్మెంట్స్ అనేది అందరికి సంబంధించింది, అది ఎవరైనా చేస్తారు సార్ ఈ భూమి మీద. అంతే అంతే. కానీ ఒక సమూహానికి అచీవ్మెంట్స్, సమూహంలో మీకు ఉండే ఆనందం అంటే అదొకటి. తర్వాత నాకు నేచర్ చాలా ఇష్టము బాగా. ఈ వ్యక్తికి కూడా అంటే ఈ సమాజంలో ఇప్పుడు ఎస్పెషల్లీ హైదరాబాద్లో లాంటి మహానగరంలో బతకాలంటే ప్రతిదీ డబ్బుతో కూడుకుందనమాట. సో పొద్దున్న లేవగానే ఉరుకులు పరుగుల జీవితం, భార్యాభర్తలు సంపాదిస్తే కానీ బతకలేని పరిస్థితులు. అంటే డబ్బు అనేటువంటిది మనిషిలో ఒక అత్యంత హయ్యెస్ట్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ లాగా అయిపోయింది. సో మీ దృష్టిలో అసలు డబ్బు అంటే ఏంటి? అంటే ఇప్పుడు డబ్బు కోరుకున్నంత మాత్రం డబ్బు రాదు సార్. ఇప్పుడు ఆ డబ్బు కోసమే అందరికీ ఒకటి కాదు. డబ్బు కోసం అన్న తమ్ముళ్ళు విడిపోతున్నారు, భార్యాభర్తలు విడిపోతున్నారు. అసలు డబ్బే హయ్యెస్ట్ రిలేషన్షిప్ కూడా పోతుంది సార్. అసలు డబ్బే ప్రధానం అయిపోయింది. సో అసలు డబ్బు అంటే ఏంటి అసలు? అంటే మీ దృష్టిలో అసలు డబ్బు అంటే ఏంటి? అదే సార్, ఇప్పుడు ఒక ప్రపంచం అంతా చూసే పద్ధతి ఒకటి ఉంటుంది సార్. డబ్బు అనేది రావాలంటే అది పనికి సంబంధించిన అంశమే. మీరు ఎంత మెరుగైన పని చేస్తే మీకు అంత డబ్బు వస్తుంది. మీరు ఎంతమంది చేరగలిగే పని చేస్తే అంత డబ్బు వస్తుంది సార్.